గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 రాష్ట్రంలో విద్యా వైద్యం ప్రభుత్వమే నిర్వహించాలి, ప్రభుత్వమే ప్రజల చెంతకు తీసుకెళ్లాలన్న ఆలోచనతో గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు అనే ప్రక్రియను తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా ఆధునీకరించి అన్ని సౌకర్యాలు కల్పించి పేదవాడు కూడా ప్రైవేట్ స్కూల్స్ కార్పొరేట్ స్కూల్స్ కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో కూడా చదువుకోవచ్చు అనే పరిస్థితిని, అలానే ఇంగ్లీష్ విద్యను తీసుకురావడం మనందరికీ తెలుసు. అందులో భాగంగానే వైద్య కళాశాలలు తీసుకొచ్చి అటు విద్య ఇటు వైద్యం కూడా ప్రజలకు అందుబాటులో తేవాలన్న ఉద్దేశంతో రాష్ట్రంలో 17 కాలేజీల్ని నిర్మించాలని మంజూరు చేయించి అందులో పూర్తి స్థాయిలో 5 కాలేజీల్ని పూర్తి స్థాయిలో నిర్మించి తరగతులు కూడా ప్రారంభించబడిన పరిస్థితి. మిగిలిన కాలేజీలు మధ్యస్థంగా నిర్మాణ దశలో ఉన్న పరిస్థితిలో ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఈ మెడికల్ కాలేజీలన్నీ ప్రైవేటీకరణ చేయాలి, ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలని ఒక దురుద్దేశంతో డబ్బులు సంపాదించుకోవాలి దాని ద్వారాగా అనే ఒక ఆలోచన చేసినప్పుడు ప్రతిపక్ష పార్టీ బాధ్యతగా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ విషయాన్ని ప్రజల వరకు తీసుకెళ్తాము, ప్రజల మద్దతు కోరుతామని ఈ రాష్ట్ర ప్రజలు కోటి మందితో కోటి సంతకాలని సేకరించి రాష్ట్ర గవర్నర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలని ఒక ఆలోచన చేసి గత కొన్ని రోజులుగా ముఖ్యంగా విజయనగరంలో మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తయ్యి థర్డ్ ఇయర్ క్లాసులు కూడా నడుస్తున్నప్పుడు పీజీ సీట్లు మంజూరైన పరిస్థితిలో ఈ కాలేజీలు ప్రైవేటీకరణ చేయొద్దని విజయనగరం ప్రజలు మరింత పట్టుదలగా ఈ సంతకాల సేకరణలో భాగస్వాములు అయ్యారు. అందులో భాగంగానే ఈరోజు గంట స్తంభం దగ్గర అలానే ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర 2 శిబిరాలని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే అన్ని డివిజన్లో ఈ నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాల్లో కూడా ప్రజల మద్దతు కోరి సంతకాలను అడుగుతుంటే స్వచ్ఛందంగా ముందుకొచ్చి సంతకాలు చేస్తున్నారు. ఇది త్వరలోనే జిల్లా వ్యాప్తంగా చేసిన సంతకాలు సేకరించి జిల్లా నేతృత్వంలో జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో రాష్ట్ర పార్టీకి అందజేయడం జరుగుతుంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.